Hello, welcome one and all to EduMaster CBSE. ఈరోజు మనం క్లాస్ 8 సోషల్ సైన్స్ చాప్టర్ 1 న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ద యూజెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో మన ఛానల్ కానీ మొదటిసారి వచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి, ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు క్లాస్ నోట్స్ అనేది కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఫర్దర్గా ఏ లెసన్స్ కావాలనే చెప్తే నేను మీకు నోటిఫై చేస్తాను. ఇంకా క్లాస్ నోట్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో లెట్ మీ మినిమైజ్ మై సెల్ఫ్ అండ్ లెట్ స్టార్ట్ ద క్లాస్. సో కమింగ్ టు ద మనం ఇక్కడ వచ్చేసి ఇది 8th క్లాస్ ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ చాప్టర్ నుంచి క్లాస్ తీయబోతున్నాను. ఇంకా ఒకవేళ మీరు సిలబస్ కానీ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ థీమ్ ఏలో చాప్టర్ 1 పార్ట్ 1 బుక్లో చాప్టర్ 1 దట్ ఈస్ చాప్టర్ 1 న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ యూస్ గురించి తీయబోతున్నాను. సో వెల్కమ్ వన్ అండ్ ఆల్. Okay, natural resources and their use. Concerned social scientists are clear on what we need to do. We must move toward a regenerative economy, an economy that operates on harmony with nature. సో ఇప్పుడు ఉన్న సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే మనం ఎలా మూవ్ అవ్వాలి, అసలు మన సొసైటీలో ఎలా మూవ్ అవ్వాలంటే మన ఎకానమీ అనేది రీజనరేటివ్గా ఉండాలి, ఇంకా మనం నేచర్తో కలిసి నడవాలి అనేసి చెప్తున్నాను అనమాట. రీపర్పసింగ్ యూస్డ్ రిసోర్సెస్, మినిమైజింగ్ వేస్ట్ అంటే మన రిసోర్సెస్ ఏదైతే మనకి ప్రకృతి నుంచి దొరుకుతుందో దాని నుంచి తక్కువ వేస్ట్ వచ్చేలా చూసుకోవాలి. రీప్లెనిషింగ్ డిప్లీటెడ్, మనం ఒకవేళ ప్రకృతి నుంచి దొరికిన వాటిని అక్కడ వాడేసాము అంటే దాన్ని మనం ఎలా మళ్ళీ రిస్టోర్ చేసుకోవాలో అది తెలుసుకోవాలి. వీ మస్ట్ రిటర్న్ టు ద ఇన్నేట్ విజ్డమ్ ఆఫ్ నేచర్ హర్సెల్ఫ్. సో నేచర్ నుంచి వచ్చిందని మనం నేచర్కి తిరిగి ఇచ్చేయాలి. ద అల్టిమేట్ రీజనరేటర్ అండ్ రీసైకిల్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్. సో అల్టిమేట్గా మనకి అన్ని రీజనరేట్ చేసేది, తిరిగి ఇచ్చేది, మళ్ళీ రీసైకిల్ చేసేది మన నేచర్. ఈ మాట చెప్పింది ఎవరంటే క్రిస్టియానా ఫిగురస్ అండ్ టామ్ రివెట్ కార్నెక్ ఇన్ ద ఫ్యూచర్ వీ చూస్, అక్కడి నుంచే చెప్పారనమాట ఇది. సో ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్ వచ్చేసి దూద్ సాగర్ వాటర్ ఫాల్ అండ్ ద రైల్వే బ్రిడ్జ్, గోవా, ఇండియా. ఈవెన్ కొన్ని మేజర్ సినిమా షూటింగ్స్ కూడా ఈ పర్టికులర్ స్పాట్లో అయ్యాయి. సో దిస్ ఈస్ దూద్ సాగర్ వాటర్ ఫాల్ అండ్ ద రైల్వే బ్రిడ్జ్ నియర్ ద గోవా, ఇండియా. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి వన్ మైక్రో హైడల్ ప్లాంట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్లేస్. ఇది ఫ్లోయింగ్ వాటర్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. సో వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఆ వాటర్ వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఈ ప్లేస్. మళ్ళీ ఒక ఆఫ్ షోర్ రిగ్ ఎక్స్ట్రాక్ట్స్ పెట్రోలియం ఫ్రమ్ బిలో ద సీబెడ్. సముద్రం లోపల నుంచి మనకి పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేది వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ రిగ్గింగ్ మిషన్ ఇది. ఓకే, వెన్ డస్ నేచర్ బికమ్ అ రిసోర్స్? సో మనకి ప్రకృతి ఎప్పుడు ఒక రిసోర్స్గా మారుతుంది. వన్ ఆఫ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్ నేచర్ మీనింగ్ ఏంటంటే కంప్లీట్లీ టోటాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు. నాన్ లైఫ్ ఫార్మ్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. అంటే ప్రాణం ఉన్నవే కాదు, ప్రాణం లేనివి కూడా అవి ప్రకృతిలో మనకి అవి ఉంటాయి అన్నమాట. వెన్ హ్యూమన్ యూస్ దిస్ ఫర్ దేర్ సస్టెనెన్స్, మనం ఏం చేస్తాము, ప్రకృతి నుంచి చాలా వరకు తీసుకుంటాం బతకడానికి. అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ మనం దాన్ని వాడుకొని మళ్ళీ ఆ ఎలిమెంట్స్ అనేది మనం వాడుకుంటాం. సో దీస్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ బికమ్ రిసోర్సెస్. సో నేచర్ నుంచి అయితే ఏదైతే తీసుకుంటున్నామో మళ్ళీ దాన్ని వాడుతున్నామో దాన్ని మనం ఏమంటాము, నేచర్ బికమ్ రిసోర్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రీస్, ఇది ప్రకృతిలో ఒక భాగమే. అవి ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ హ్యూమన్స్. మనం ఉన్నా లేకపోయినా ప్రకృతిలో ఉన్న చెట్లు అనేవి ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, మనం దాన్ని కట్ చేసి మనం దాన్ని ఫర్నిచర్కి వాడతాం. అది ఒక టైప్ ఆఫ్ సోర్స్. సో వి సీ దట్ ట్రీ యాజ్ ఏ రిసోర్స్ అనమాట. ప్రకృతి నుంచి దొరికిన వుడ్ని మనం ఫర్నిచర్గా వాడుకుంటాం. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రిసోర్స్. ఆఫన్ ఆఫ్ దీస్ ఎంటిటీస్ ఆర్ నాట్ ఈజీలీ యాక్సెసిబుల్. కానీ చాలా వరకు అది ఎంత ఈజీగా దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెట్రోలియం సముద్రం లోపల దొరుకుతుంది, కాకపోతే మన దగ్గర అలాంటి టెక్నాలజీ లేదు దాని దగ్గర నుంచి సముద్రం లోపల నుంచి తీసుకురావడానికి. లేదంటే ఒకవేళ మనం సముద్రం నుంచి తీయాలంటే కూడా ఆ ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రాసెస్లో ఖర్చులు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది కొన్నిసార్లు కల్చరల్లీ అన్యాక్సెప్టబుల్. అర్థమవుతుందా? లైక్ కటింగ్ ట్రీస్ ఇన్ సేక్రెడ్ గ్రోవ్స్, కొన్ని పవిత్రమైన ప్లేసెస్లో మనం చెట్లు కట్ చేయడం అది కూడా తప్పు అనమాట. సో ఫర్ అన్ ఎంటిటీ టు బికమ్ కాల్డ్ ఎ రిసోర్స్ ఇట్ షుడ్ టెక్నాలజీ యాక్సెసిబుల్.
సో ఒక పర్టికులర్ వస్తువుని మనం రిసోర్స్ ఎప్పుడు అంటామంటే, ఎప్పుడైతే అది మనకి యాక్సెసిబుల్‌గా ఉంది, మనకి అందుబాటులో ఉందంటే మనం దాన్ని రిసోర్స్ అంటాం. మనకి తెచ్చుకునే ప్రాసెస్‌లో ఖర్చు ఎక్కువైందంటే అది రిసోర్స్ కాదు, అది నష్టం. ఇట్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ షుడ్ బి ఎకనామికల్లీ ఫీజిబుల్. ఒకవేళ మనకి అది తెచ్చుకోవాలి అంటే కూడా దాని ఖర్చు అనేది లిమిటెడ్‌గా ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. యూజువల్లీ ద ఎక్స్‌ప్లాయిటేషన్ అనే వర్డ్ అనేది ఒక నెగెటివ్ వర్డ్ అనమాట. మన ఎస్పెషల్లీ ఇక్కడ యూజ్ చేస్తున్నప్పుడు. దాని బదులు మనం ఏం యూజ్ చేస్తామంటే ఎక్స్ట్రాక్షన్ గానీ, యుటిలైజేషన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అనే వర్డ్ అనేది మనం వాడతాం. ద ఎర్త్ హ్యాస్ ట్రెజర్స్. సో ఎర్త్‌లో చాలా ఖజానా లాంటివి ఉన్నాయి. ఖజానా అంటే మీరు ఓన్లీ గోల్డ్, సిల్వర్ అనుకోకండి. మిగతా చాలా ఫార్మ్స్‌లో ఉన్నాయన్నమాట. మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ ఫార్మ్డ్ ఓవర్ అవన్నీ ఫార్మ్ అవ్వడానికి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అవి మనకి భూమి లోపల నుంచి మనకి దొరికాయి. మనం దీన్ని ఎలా వాడుకోవాలి, హ్యూమన్స్ ఎస్పెషల్లీ మనుషులు ఏం చేస్తున్నాము, దాన్ని ఎలా వాడాలి, ఎలా తెలుసుకోవాలనేది మనం నేర్చుకున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ వాటర్ గానీ, గాలి గానీ, మట్టి గానీ, ఇంకా వేరే వస్తువులు ఎలా అంటే బొగ్గు, పెట్రోలియము, ఇంకా విలువైన కొన్ని రాళ్ళు, మనం ఎమరాల్డ్స్ అంటాము, స్టోన్స్, అలాగ మెటల్స్, ఓర్స్, ఇవన్నీ టింబర్, ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి దొరుకుతాయంటే ఇవన్నీ ప్రకృతి నుంచి జరుగుతాయి. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది హ్యూమన్స్ అనే వాళ్ళు బాగా తెలుసుకున్నారు. సో ఇక్కడ మీరు ఇమేజెస్ చూసుకున్నట్లయితే, ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్ వచ్చేసి ఒక జెంటిల్ ప్లౌవింగ్, అంటే భూమిని దున్నుతున్నారు, ఇక్కడ ఎద్దులతో దున్నుతున్నారు. కాకపోతే పెద్దగా ప్రకృతికి నష్టం కలిగించకుండా ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్, హనీ ఫ్రమ్ ఏ బీ హైవ్. ఒక చెట్టు కొమ్మ పైన మనం చూడొచ్చు ఎంత బాగా తేనెటీగలు ఎంత బాగా పుట్ట అనేది పెట్టింది. సో ఇది న్యాచురల్ వన్. ఇన్ మెనీ ఇండిజినస్ ట్రెడిషన్స్ ఆఫ్ ద వరల్డ్ నేచర్ ఈస్ కన్సిడర్డ్ సాక్రెడ్. సో చాలా ప్లేసెస్లో మనం నేచర్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తాం. మీరు దీని గురించి చదివే ఉంటారు. నేచర్ అనేది ఒక నర్చరర్ అండ్ నరిషర్. నర్చరర్ అంటే ఎవరైతే ఒక తల్లిలాగా చూసుకుంటారో దాన్ని నర్చరర్ అంటారు. నరిషర్ అంటే మనకి దాని నుంచి ఒక మనకి ఫుడ్ ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది కాబట్టి మనం దాన్ని నరిషర్ అంటాం. తులసి పూజ ఫర్ వెల్బింగ్. మనం ప్రకృతిని పూజిస్తాం కాబట్టి మనం హిందువులు ఎస్పెషల్లీ తులసి కోట పెట్టి దానికి పూజ చేస్తూ ఉంటాం. మీకు డూ యూ నో ఎనీ ప్రాక్టీసెస్ దట్ రిఫ్లెక్ట్ దిస్? సో ఎవరైనా ఇక్కడ చేస్తారా మీకు తెలుసా అంటే ఎస్, మన పూర్వీకులు కానీ తాతయ్యలు, నానమ్మలు వాళ్ళు అందరూ చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం ఏదైనా పూజలు చేయడం ఇలాంటివి. ఒక నిమిషం టేక్ ఏ పాజ్. ఒకసారి మీ చుట్టూ ఉన్న వస్తువుల్ని మీరు ఒకసారి గమనించండి. ఎట్ సమ్ అదర్ పాయింట్ మీరు వాడుతున్న షర్ట్, మీరు వేసుకున్న షర్ట్ పైన ఉన్న బటన్స్ కూడా సంథింగ్ దట్ ఈస్ ఏ హ్యూమన్ మేడ్. అది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి నేచర్ దగ్గర నుంచే వచ్చింది. సో ఇక షార్ట్గా చెప్పాలి అంటే నేచురల్ రిసోర్సెస్ అనేవి అవి నేచర్ నుంచి ఆర్ వాల్యుబుల్ టు హ్యూమన్ని మన నేచర్ నుంచి తీసుకుంటాము. అది మనకి హ్యూమన్స్కి ఎంతో అది వాల్యుబుల్ అనమాట. అంటే తక్కువ ధర కాదు, మంచి ఒక రిసోర్స్ లాగా అనమాట. సో దీంట్లో మళ్ళీ కేటగిరీస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇన్ సైన్స్ వి లర్న్ యూస్ఫుల్ ఆఫ్ కేటగరైజేషన్ అండ్ నేమింగ్ దెమ్. కేటగరైజేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఒక కేటగిరీ లాగా పెట్టుకున్నప్పుడు, అంటే మట్టి, గాలి, వాటర్, ఇలా కేటగరైజేషన్ మనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఈజీగా అవుతుంది తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, ఇంకొకరికి చెప్పడానికి. అలా కాకుండా అది ఒక షేప్లో ఉంటుంది, దాని పేరు వుడ్ అనే చెప్పకుండా మనం జస్ట్ కేటగిరీస్లా చేసుకున్నాం. వీ యూజ్ సమ్ షేర్డ్ క్యారెక్టరిస్టిక్స్ వెన్ వీ కేటగరైజ్ ఐడియాస్ ఆర్ థింగ్స్. సో మనం ఎప్పుడైతే వాటికి కేటగరైజ్ చేసుకొని దాన్ని కొన్ని ఐడియాస్, థింగ్స్ లాగా మనం కేటగరైజ్ చేస్తాం. ఇవన్నీ మనం ఎందుకు చేస్తానంటే ఒక షార్ట్ ఫ్రేజ్గా, అంటే ఒక చిన్న వర్డ్తో మనం దాన్ని ఫినిష్ ఆఫ్ చేసేయాలి. సో వెన్ దీస్ నేమ్స్ అండ్ మీనింగ్స్ ఆర్ షేర్డ్ అక్రాస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, ఇది ఎప్పుడైతే మనం అందరితో మనం కమ్యూనికేట్ చేస్తామో చాలా వరకు మనకి ఒక ఐడియాస్ అనేది డిస్కస్ చేస్తాం. అంటే ప్రతి మాటనే డిస్క్రైబ్ చేయకుండా ఓకే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మెటల్లో మనం ఈరోజు గోల్డ్ గురించి డిస్కస్ చేస్తున్నాం, ప్లాటినం గురించి డిస్కస్ చేస్తున్నాం. అలాగా ఒక వర్డ్తో మనకి ఒక సింపుల్ అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, కమ్యూనికేషన్ అనేది ఈజీ అయిపోతుంది. సో మీరు ముందు క్లాసెస్లో మీరు లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్ గురించి నేర్చుకుని ఉంటారు. అంటే బతుకున్నవి, ప్రాణంతో లేనివి. యాజ్ సూన్ యాజ్ యూజ్ దిస్ వర్డ్స్ యూ నో వాట్ దే మీన్. సో మనం ఈ 2 words యూజ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఇది ఒక సింపుల్ స్ట్రాటజీ అనమాట. నౌ వీ డూ ద సేమ్ విత్ ద న్యాచురల్ రిసోర్సెస్. సో న్యాచురల్ రిసోర్సెస్లో కూడా మనం అలాగే చేస్తాం. What might be the difference criteria we can use to categorize the natural resources? సో ఏ కేటగిరీలో మనం న్యాచురల్ రిసోర్సెస్ని క్లాసిఫై చేస్తాం? సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి
మనకి నేచర్ నుంచి దొరికిన ఒక ఏమంటాం దీన్ని, స్టోన్స్ అంటాం. ఇప్పుడు ఇది స్టోన్స్ అనమాట. సో స్టోన్స్ మనం ఏం చేస్తున్నాం, హ్యూమన్ యూస్కి దీన్ని మనం వాడుతున్నాం. అలాగే మీరు వుడ్ కానీ చూసుకున్నట్లయితే, అంటే కర్రతో వచ్చిన టింబర్, వుడ్తో మనకి ఏమేమి వస్తాయి, ఆల్మోస్ట్ ఫర్నిచర్స్ అన్నీ వస్తాయి. లైక్ చైర్, టేబుల్, ఫెన్సింగ్, ఒక పెన్సిల్ కానీ, లేకపోతే చిన్న చిన్న మనకి పోస్ట్ బాక్స్ లాగా, అంటే మెయిల్ బాక్స్ లాగా, లేకపోతే అగ్గిపుల్లలు తయారు చేసుకోవడానికి, హ్యాంగర్ తయారు చేసుకోవడానికి, తలుపులు తయారు చేసుకోవడానికి. సో ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్ విచ్ వీఆర్ using it from the nature. Next, one of the way we could categorize natural resources, మనం ఈ న్యాచురల్ రిసోర్స్ని ఎలా కేటగరైజ్ చేసుకోవచ్చు అంటే, ఒకటి మన లైఫ్కి యూస్ఫుల్ అయినవి, ఇంకొకటి సోర్స్ ఫర్ మెటీరియల్ అండ్ సోర్స్ ఫర్ ఎనర్జీ. ఒకటి మనం బతకడానికి, ఇంకొకటి మనకి ఎనర్జీని ఇచ్చేది. సో రిసోర్సెస్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ కుడ్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్ వితౌట్ ద ఎయిర్. సో భూప్రపంచం పైన మీరు వేరే ఏ ప్లానెట్స్ అయినా చూసినా కూడా, భూప్రపంచం మీద ఉన్న గాలి అది మీకు వేరే ప్లానెట్స్ మీద దొరకపోవచ్చు. ఇంకా ద వాటర్ వి డ్రింక్, ఎస్పెషల్లీ నీళ్ళు, మనకి నీళ్ళు ఏదైతే దొరుకుతుందో, ఫుడ్ ఏదైతే తింటున్నామో, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం, అట్మాస్ఫియర్ నుంచి గాలి పీల్చుకుంటున్నాము. ఇంకా తాగడానికి నీరు ఏదైతే ఉందో మనకి నదులు, చెరువుల నుంచి వస్తున్నాయి. ఇంకా పొలం పనులకి, పండించడానికి, కల్టివేషన్కి మనకి మట్టి ఏదైతే ఉందో ఇవన్నీ మనకి నేచర్ నుంచి వస్తున్నాయి. సో ఇవన్నీ ఎసెన్షియల్స్ ఫర్ లైఫ్, అంటే బతకడానికి కంపల్సరీ కావాలి. అలాగే హ్యూమన్స్ అన్నీ తయారు చేయగలమని చెప్పేసి మనం గాలిని మనం తయారు చేయలేము, అవునా కాదు? వాటర్ని మనం తయారు చేయలేము, లేకపోతే మట్టిని మనం తయారు చేయలేము. ఎందుకంటే మట్టి మనకి ఫుడ్ ఇస్తుంది కాబట్టి, చెట్ల నుంచి ఫుడ్ వస్తుంది అనేసి మనం మట్టిని తయారు చేయలేము. నెక్స్ట్, రిసోర్సెస్ ఫర్ మెటీరియల్. వీటికి మెటీరియల్స్ ఎలా వస్తాయి? హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తారు, ఫిజికల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్, నేచర్ నుంచి వచ్చిన వస్తువులతో మనం ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం, అంటే మనం తయారు చేస్తాం. మనం ఏం చేస్తాం, దీనివల్ల వి మేక్ ఇట్ ఫర్ అవర్, మనం వాడుకోవడానికి, క్రియేట్ థింగ్స్ ఆఫ్ బ్యూటీ దట్ ఎన్రిచ్ అవర్ లైఫ్స్ అండ్ దోస్ ఆఫ్ అదర్స్. ఇప్పుడు మనకి నేచర్ నుంచి మనకి వుడ్ దొరుకుతుంది, ఆ వుడ్ నుంచి మనం ఎన్నో వస్తువులు తయారు చేసుకొని మనం లైఫ్ సుఖంగా చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వుడ్ ఉంది, సో వుడ్ని మనం ఇందాక చూపించాను కదా ఇమేజ్, ఒక కుర్జీలా తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్టాచ్యూలా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇండియాస్ జియోగ్రఫికల్ డైవర్సిటీ ఎట్లా ఉంటుందంటే, వెరైటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ మనం చేసుకుంటాం. మన ఇండియాలో ఉన్న కొన్ని ప్లేసెస్ ఎలా ఉంటాయంటే, మనకి వుడ్ నుంచి మనం దాన్ని మార్బుల్ చేసుకోవచ్చు, కోల్ నుంచి మనం గోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్, రిసోర్సెస్ ఫర్ ఎనర్జీ. మనకి దొరికిన రిసోర్సెస్తో మనం ఎనర్జీ ఎలా కన్వర్ట్ చేస్తాం. ఎనర్జీ అనేది ఒక కార్నర్ స్టోన్ ఆఫ్ మోడర్న్ లివింగ్. ఈ కాలపు మోడర్న్ లివింగ్కి మనకి ఎనర్జీ అనేది చాలా అవసరం, ఎస్పెషల్లీ కరెంట్ దేనికి అవసరం. ఇప్పుడు ఈవెన్ నేను తీస్తున్న క్లాస్ కూడా ఈ ల్యాప్టాప్, ఈ సిస్టమ్, ఈ పెన్, ఈ బిల్డింగ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అనమాట. ఈ ఎనర్జీని మనం ఎక్కడి నుంచి వస్తుందంటే న్యాచురల్ సోర్స్ నుంచి వస్తుంది, ఎస్పెషల్లీ లైక్ బొగ్గు, నీళ్ళు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, సముద్ర ఈ సూర్యరశ్మి కానీ, గాలి కానీ, ఇవన్నీ మనకి ఎనర్జీని ఇచ్చేవి, అవన్నీ నేచర్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇదేంటి, ఇక్కడ ఇమేజ్ ఫిగర్ 1.7 ఏం చెప్తుందంటే, రివర్ వాటర్ ఏ రెన్యూవబుల్ సోర్స్ యాజ్ లాంగ్ యాజ్ గ్లేషియర్స్ అండ్ ఫారెస్ట్ ఎగ్జిస్ట్. సో ఇది తెలుసుకోవాలంటే మనకి 2 words మీనింగ్ తెలియాలి. ఏంటి ఆ 2 words? ఫస్ట్ వర్డ్ వచ్చేసి రీస్టోరేషన్ అండ్ రీజనరేషన్. సో రీస్టోరేషన్ అంటే రిటర్నింగ్ సంథింగ్ టు ఇట్స్ ఒరిజినల్ హెల్దీ స్టేట్ ఆఫ్టర్ డ్యామేజ్. ఇప్పుడు మీరు ఒక చెట్టును కట్ చేసి మీరు వదిలేస్తారు, కొన్ని సంవత్సరాలు వదిలేస్తారంటే అదేంటి, మళ్ళీ చెట్లు మొత్తం పెద్దవయ్యి మళ్ళీ ఆ ప్లేస్ అనేది యాజ్ యూజువల్ బ్యాక్ టు నార్మల్ వెళ్ళిపోతుంది. దానికి ఎ ఫారెస్ట్ రికవరింగ్ ఆఫ్టర్ ఎ వైల్డ్ ఫైర్. ఇప్పుడు ఒక మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎలాగైతే చెట్లు మళ్ళీ యాజ్ యూజువల్ మొలుస్తాయో దీన్ని మనం ఏమంటాము, రీస్టోరేషన్ అంటాం. నెక్స్ట్, రీజనరేషన్ అంటే గోయింగ్ బియాండ్ రీస్టోరేషన్, దీనికన్నా ముందుకెళ్ళడం. ఇట్స్ అబౌట్ నేచర్ కెపాసిటీ టు జనరేట్ న్యూ లైఫ్ కండిషన్స్ ఫర్ థ్రైవింగ్. అంటే నేచర్ దాని యొక్క మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవడం, అంటే బియాండ్ ద రీస్టోరేషన్ ప్రాసెస్ అనమాట. లైక్ ప్లాంటింగ్ నేటివ్ ట్రీస్ ఇన్ క్లియర్డ్ ఏరియాస్ అలౌస్ ఈకోసిస్టమ్. సో
సో మనం కొన్ని చోట్ల ఖాళీ చేసేస్తాం, భూమి అంతా అంటే క్లియర్ ఆఫ్ చేసేస్తాం. అక్కడ మళ్ళీ మనం మొక్కలు నాటడం వల్ల అదేం చేస్తుంది, మళ్ళీ అక్కడ ఎకో సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది, చెట్లు పుట్లు స్టార్ట్ అవుతాయి, జంతువులు వస్తాయి, దానివల్ల పక్షులు, చిన్న చిన్న పురుగులు, ఇవన్నీ జీవనాధారాలాగా వస్తాయన్నమాట. ఇంకా ఈ రీస్టోరేషన్ ఫామ్లో గ్లేషియర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ మనకి నార్త్ ఇండియాలో ఈ హిమాలయన్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అదే మనకి రివర్ వాటర్ అనమాట. అది ఎలా వస్తుంది, ఈ మంచు కొండలు ఉన్నాయి కదా, ఈ మంచు కొండలు కరిగి మనకి రివర్స్ లాగా ఫామ్ అయ్యి ఆ వాటర్నే మనం రివర్స్లో, పాండ్స్లో మనం దాన్ని యూస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వీ కెన్ టేక్ టింబర్ ఫ్రమ్ ద ఫారెస్ట్. టింబర్ అంటే ఈ వుడ్ ఏదైతే ఉందో మనం అడవి నుంచి మనం తీసుకుంటాం, కాకపోతే ఒక లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి, మళ్ళీ దానికి టైం ఇవ్వాలి. ఆ సేమ్ వుడ్ మనకి నేచర్ నుంచి రావాలంటే మళ్ళీ ఆ చెట్టు పెరగడానికి మనం టైం ఇవ్వాలి. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. సో రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే సెకండ్ వే ఆఫ్ కేటగరైజింగ్. ఇది ఒక వే ఆఫ్ కేటగరైజింగ్ న్యాచురల్ రిసోర్సెస్. అది మనకి తిరిగి వస్తుందా రాదా అనే దాన్ని బట్టి మనకి 2 కేటగిరీస్లో ఉన్నాయి. నేచర్ యొక్క జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే అది ఒక రీస్టోరేటివ్ అండ్ రీజనరేటివ్. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాం కదా మీనింగ్. రీస్టోరేషన్ అంటే రిటర్నింగ్ సంథింగ్ టు ఇట్స్ ఒరిజినల్ హెల్తీ స్టేట్, అంటే మరీ ఎక్కువ డ్యామేజ్ చేయకుండా దాన్ని మళ్ళీ పాత పద్ధతిలో చేశాడు. నేచర్ అనేది దానంతటా అదే హీల్ అవుతుంది, అండ్ మనం దానికి కొంచెం టైం ఇస్తే అది యాజ్ యూజువల్గా హీల్ అవుతుంది. ఏ కట్ ఆన్ యువర్ స్కిన్ విల్ న్యాచురల్లీ హీల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చేతికి ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు, గాయం తగిలినప్పుడు ఒంటిపైన మనం దానికి టైం ఇస్తే అది ఆటోమేటిక్గా అది హీల్ అవుతుంది అనమాట, అవునా కదా. ఒకవేళ ఒక ఫారెస్ట్లో వైల్డ్ ఫైర్ అయిన తర్వాత ఏమవుతుంది, ఫారెస్ట్లో వైల్డ్ ఫైర్ అయిన తర్వాత మళ్ళీ మనం దానికి కొంచెం గ్యాప్ ఇచ్చినట్లయితే అది యాజ్ యూజువల్గా రీస్టోరేషన్ కన్నా ముందుకెళ్ళి అది దాని ఓన్ ఎబిలిటీతో అది మళ్ళీ థ్రైవింగ్ అంటే మళ్ళీ జీవం అనేది స్టార్ట్ అవుతుంది. మనం కొన్ని ప్లేసెస్లో మొక్కలు అనేవి నాటుతాం, ఎందుకు, దట్ మే హ్యావ్ లాస్ట్ దెమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ లైక్ క్లియరింగ్ ఫారెస్ట్ ఫార్ హౌసింగ్. మనం కొన్ని ఏరియాస్లో అడవుల ప్రాంతాల్లో మనం చెట్లన్నీ పీకేస్తాం, ఎందుకు, మనం అక్కడ ఇల్లు కట్టుకోవాలి, అలాంటి ప్రాసెస్లో మనం మొత్తం ఖాళీ చేపించేస్తాం. సో ప్లాంటింగ్ ద టైప్స్ ఆఫ్ ట్రీస్ దట్ వర్ ఒరిజినల్లీ గ్రోయింగ్ దీస్ వర్ రిస్టోర్స్ ద ఎకోసిస్టమ్. సో అలాంటి చోట్ల మనం మళ్ళీ ఒకవేళ మొక్కలు అలాంటివి నాటడం వల్ల అక్కడ మళ్ళీ మనకి కొన్ని జీవరాశులు అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. జీవరాశులు, పక్షులకి ఫుడ్ అనేది దొరుకుతుంది, జంతువులకి ఫుడ్ అనేది దొరుకుతుంది. సైకిల్ అనేది మొత్తం ఫుడ్ చైన్ అనేది మనం రిస్టోర్ చేస్తాం. దాంట్లో పక్షులు ఉండొచ్చు, ఉడతలు ఉండొచ్చు, లేకపోతే వేరే జీవ జంతువులు ఉండొచ్చు. నేచర్ అనేది ఒక సైకిల్ లాగా వర్క్ అవుతుంది వితౌట్ ఎనీ వేస్ట్. దాంట్లో ఎటువంటి వేస్ట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ని తీసుకున్నాం అనుకోండి, ఒక ఫారెస్ట్ ఒక చెట్టు పడిపోయింది, అది చెట్టు పడిపోయిన తర్వాత ఏమవుతుంది, అది మెల్లమెల్లగా డీకంపోజ్ అయ్యి, డీకంపోజ్ దేనివల్ల అవుతుంది, బ్యాక్టీరియా, ఫంగై వల్ల అది డీకంపోజ్ అవుతే కుళ్ళిపోవడం అలాంటిది అనమాట. దానిపైన చిన్న చిన్న జీవరాశులన్నీ బతకడం స్టార్ట్ అవుతాయి. సో అదేమవుతుంది, మెల్లమెల్లగా ఆ పెద్ద చెట్టు వచ్చేసి మట్టిలో కలిసిపోతుంది. ఆ పెద్ద చెట్టు కలిసిపోయిన చోట మళ్ళీ మనకి కొత్త మొక్కలు, కొత్త చెట్లు, కొత్త గింజలు అలాంటివి మళ్ళీ ఒక న్యూ లైఫ్ సైకిల్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ నథింగ్ బట్ మన నేచర్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రకృతి యొక్క ఓన్ వే ఆఫ్ రీస్టోరేషన్, రీజనరేషన్. ప్రకృతియే తనకు తానుగా ఏర్పాటు చేసుకున్న ఒక సైకిల్ ఇది. నెక్స్ట్ ఈజ్ రెన్యూవబుల్ రిసోర్సెస్. సో రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఎగ్జిబిట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఓవర్ ద టైమ్. సో రాను అవి వాటంతటా అవే చూపించే లక్షణాలు అనమాట. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ శాతం మంచిగా మనకి ఈ సూర్యరశ్మి, సన్ రైజ్ అనేవి బాగా కనిపిస్తాయి. న్యాచురల్ కోర్స్, రివర్స్ కానీ, నదులు కానీ, చెరువులు కానీ, ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయంటే ఈ మెల్టింగ్ గ్లేషియర్స్ వల్ల. మెల్టింగ్ గ్లేషియర్స్ ఇందాకే చూపించాను కదా. సో దీన్నే మనం ఏమంటాము, గ్లేషియర్స్ అంటే ఐస్ కొండలు మెల్లగా కరిగి మనకి అవి నదుల్లాగా, రివర్స్ లాగా డ్రింకింగ్ వాటర్కి, అగ్రికల్చర్కి మనం వాడుతూ ఉంటాం. సో ఫారెస్ట్ అనేది దాని అంతటా సాయిల్ రీప్లెనిషెస్ త్రూ న్యాచురల్ ప్రాసెస్ అండ్ సో ఆన్. ఇక్కడ మనం ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఆఫరింగ్ ఆర్గ్యామ్ టు సూర్య ద సన్ గాడ్ ఇన్ గ్రాటిట్యూడ్. అంటే
ఒకతను పూజ చేస్తున్నాడు. సూర్యుడి వల్ల మనకి ఇన్ని లాభాలు కలుగుతున్నాయి కాబట్టి దేవుడి పట్ల తను అలాగా చూపిస్తున్నాడనమాట. Solar energy, wind energy, energy from flowing water, timber from forest are renewable sources as long as we are able to manage them in a sustainable manner. మనము ఈ సూర్యకాంతి కానీ, గాలి నుంచి వచ్చే ఎనర్జీ కానీ, లేకపోతే వాటర్ ఫ్లోతో మనం జనరేట్ చేసుకున్న ఎలక్ట్రిసిటీ కరెంట్ కానీ, లేకపోతే మనకు వుడ్ ఏదైతే కర్రలు, చెక్కలు ఏవైతే దొరుకుతున్నాయో మనకి అడవుల నుంచి, ఇవన్నీ మనం వాడుకునే పద్ధతిలో ఉంటే అవి మనకి మళ్ళీ రీజనరేట్ అయ్యి వస్తాయి. అలా కాకుండా మనం వాడే స్పీడ్ కన్నా కూడా అక్కడ మొలిచే స్పీడ్ తక్కువైతే అక్కడ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. హవెవర్ ఫర్ దెమ్ టు రిమైన్ రినవబుల్ ఈజ్ అ కండిషన్. దాన్ని ఏమంటారు? దీన్ని న్యాచురల్ రెథమ్ అంటారు. దాన్ని మనం రిస్టోరేషన్ అండ్ రీజనరేషన్ అంటాం. సో దీన్ని మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. ఇది ఒక బ్యాలెన్స్లో నడవాలి. మనం తీసుకోవడం, అక్కడ మలవడం. మనం ఒకవేళ హార్వెస్ట్ టింబర్ ఫాస్టర్ దెన్ ద ఫారెస్ట్ కెన్ గ్రో ట్రీస్, వీ విల్ ఈవెన్చువల్లీ డిప్లీట్ ద ఫారెస్ట్. సో చెట్లు మొలిచే స్పీడ్ కన్నా కూడా మనం ఎక్కువ చెట్లు మనం వాడేస్తున్నాం ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే ఇంటి పనులకి, మన డొమెస్టిక్ పర్పస్కి వాడుతున్నప్పుడు అక్కడ మనకి ఈ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. సో సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, మనం హ్యూమన్స్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం వల్ల నేచర్ సైకిల్ ఏదైతే ఉందో అది మొత్తానికే దెబ్బతింటుంది. ఇంకా ఇది కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఫాజిల్ ఫ్యూయల్ డ్రివెన్ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇప్పుడు డీకంపోజ్ అయిపోయిన ఆ ఫాజిల్స్ అన్నీ కొన్ని ఇండస్ట్రీస్ పర్పస్కి వాడుతూ ఉంటారు. మళ్ళీ కట్ చేసిన ఆ చెక్కలు ఏదైతే ఉన్నాయో, వుడ్ ఏదైతే ఉందో అది మనం అగ్రికల్చర్కి, పొలం పనులకి అన్నీ వాడుతూ ఉంటాము. సో ఈ రెండు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, మనం ఈ వుడ్ ఎప్పుడైతే చెట్లు అయితే ఎక్కువ కట్ చేస్తామో దానివల్ల టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్లీ రైజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు మనం నరుక్కుంటూ పోతే ఏమవుతుంది, గ్రాడ్యువల్గా టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఇలా టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు మంచు కొండలు ఏవైతే ఉన్నాయి హిమాలయాల్లో, అవి త్వరగా మెల్ట్ అవడం స్టార్ట్ అవుతాయి. అంటే మంచు ఫామ్ అవడం కన్నా కూడా అది మెల్ట్ అయ్యే ప్రాసెస్ అనేది ఇంకా ఫాస్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ మన హ్యూమన్స్ ఇర్రెస్పాన్సిబుల్ వే వల్ల. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంతమంది జనాభాకి వాటర్ సప్లై చేసే రిసోర్స్ ఏదైతే ఉందో అది మొత్తానికి మనం ఆ డిపెండెంట్ అయ్యే థింగ్ వచ్చేసి మనం దాన్ని మొత్తానికి నష్టం చేస్తున్నాం అనమాట. నెక్స్ట్, ట్రెడిషనల్లీ కమ్యూనిటీస్ హ్యాడ్ ఎ సిస్టమ్ ఆఫ్ regulating or refraining from fishing during the spawning season. సో ఈ చేపలు ఏవైతే ఉన్నాయో స్పానింగ్ సీజన్ అంటాం. అంటే అవి గుడ్లు పెట్టే సీజన్లో మన పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే, కరెక్ట్గా గుడ్లు పెట్టే సీజన్లో వాళ్ళు ఆ చేపకి ఎరేసే వాళ్ళు కాదనమాట. ఎందుకు అంటే ఆ టైంలో ఒకవేళ ఎరేస్తే రాను రాను ఏమవుతాయి, చేపల జనాభా అయితే తగ్గిపోతుంది. సో స్పానింగ్ అంటే ఏంటంటే ఫిష్ అనేది అవి రీప్రొడ్యూస్ అవుతాయి, అవి గుడ్లు పెట్టే సీజన్ అనమాట. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి, పర్ఫెక్ట్ అక్వాటిక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలంటే ఆ టైంలో ఫిషింగ్ అనేది చేయకూడదు, అంటే చేపల్ని వేటాడకూడదు. సో కరెక్ట్గా అదే టైంలో ఇది ఫీమేల్ మేల్ ఫిష్, సో అది గుడ్లు పెట్టే సీజన్. ఒకవేళ మనం ఆ టైంలో చేపల్ని వేటాడామనుకోండి, గుడ్లు అనేవి పెట్టవు. చేపలు గుడ్లు పెట్టినప్పుడు దాని యొక్క జనసంఖ్య ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్లీ మనకి తగ్గిపోతూ వస్తుంది. సో దీన్ని మనం ఏమంటాము, స్పానింగ్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పానింగ్. కానీ రాను రాను ఈ కమర్షియలైజేషన్ వల్ల ఏమవుతుంది, ఓవర్ ఫిషింగ్ ఎక్కువైపోతుంది. అంటే ఫిష్ల్ని చంపడం ఎక్కువైపోతుంది తినడానికి కోసం. సో ఇలాంటి పర్పస్లోనే ట్యూనా అనే ఫిష్ ఏదైతే ఉందో అవి గ్రాడ్యువల్గా అవి ఎక్కువ తగ్గిపోయాయి, లేదంటే బాగా నశించిపోయాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఫిషింగ్ పైన ఒక కంట్రోల్ అనేది గవర్నమెంట్ చెప్పారు. నెవర్తెలెస్ దిస్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఫిష్ దట్ కీప్స్ ద ఓషన్ సిస్టమ్. ఇవేం చేస్తాయి, ఈ పెద్ద చేపలన్నీ చిన్న చేపల్ని తిని ఆ సైకిల్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ సైకిల్ని ఇవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తాయి అనమాట. సో అలాంటి టైంలో మనం ఎప్పుడు ఫిషింగ్ అనేది చేయకూడదు. డూ యూ నో అదర్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ దట్ హెల్ప్ టు? సో ఇది కాకుండా మీకు తెలిసిన ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే మీరు షేర్ చేసుకోండి. నెక్స్ట్, మనకి ఇండస్ట్రీస్ చాలా గూడ్స్ అనేవి ఇస్తాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్ నుంచి మనకి పర్ఫ్యూమ్ బాటిల్స్ రావచ్చు, లేకపోతే పెన్సిల్స్ రావచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారు, మనకి ఫ్యాక్టరీస్లో వాడతారు వాటర్. ఆ వాటర్ ఒకసారి వాడిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా వాటర్ని ట్రీట్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా దాన్ని వదిలేస్తూ ఉంటారు, సముద్రంలోకి వదిలేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, ఈ ట్రీట్ చేయని వాటర్ సముద్రంలోకి వదిలినప్పుడు అక్వాటిక్ అనిమల్స్ పైన, వాటర్ బాడీస్ మీద అవి చాలా అవి దుష్ప్రభావం చూపిస్తాయి అన్నమాట.
సో దీనివల్ల ఏమవుతుంది, వాటర్ కెనాట్ డికే టు బికమ్ ద ఫుడ్ ఆఫ్ సమ్ లైఫ్ ఫామ్. ఈ కంటామినేటెడ్ వాటర్ వల్ల ఆక్వాటిక్ యానిమల్స్ మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో దీనివల్ల న్యాచురల్ సైకిల్ ఆఫ్ సో దీనివల్ల మెయిన్గా రెండు దెబ్బతింటాయి. ఒకటి రీస్టోరేషన్ అండ్ అదర్ ఈస్ రీజనరేషన్. సో రాను రాను నదులు ఏమైపోతాయి, ఫుల్ పాయిజనస్, అంటే బాగా విషపూరితం అయిపోయి దాని లోపల బ్రతుకున్న ఆక్వాటిక్ యానిమల్స్ అనేవి చనిపోతాయి. సో వేస్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ ఈజ్ ఆఫన్ డిస్పోజ్డ్ వితౌట్ ప్రాపర్ ట్రీట్మెంట్. సో ఎప్పుడైనా సరే ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ వాటర్ అనేది వాడుతున్నప్పుడు ప్రాపర్ ట్రీట్ చేసిన తర్వాతే అవి రిలీజ్ చేయాలి. నెక్స్ట్, మీకు తెలిసిన ఐడెంటిఫై ఎనీ హ్యూమన్ యాక్షన్స్ దట్ సరౌండ్ ఇన్ నేచర్ లూజింగ్ అవర్ ఎబిలిటీ టు రీస్టోర్ అండ్ రీజనరేట్. వాట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ కెన్ బి అండర్టేకన్ టు రీస్టోర్ నేచర్ సైకిల్. సో మనం ఏ విధంగా కొన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాము, ఇంకా ఏది విధంగా దాన్ని మనం క్యూర్ చేయొచ్చు. ఒకవేళ మనం హ్యూమన్స్ ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా డిఫారెస్టేషన్ అంటే చెట్లను కట్ చేయడం, దీనివల్ల వర్షపాతం అనేది తగ్గిపోతుంది. వాటర్ పొల్యూషన్ ఎట్లా అంటే మనం సీవేజ్ అంతా తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తాము, ప్లాస్టిక్ కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ వదిలేయడం వల్ల ఆక్వాటిక్ యానిమల్స్ అనేవి వాటికి కంటామినేటెడ్ వాటర్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్, ఎస్పెషల్లీ హ్యూమన్స్ చేసేది ఇది బర్నింగ్ వేస్ట్, ఇంకా ఫ్యాక్టరీ స్మోక్ డ్యామేజ్, ఇవన్నీ మన క్లైమాటిక్ కండిషన్స్ని దెబ్బతీస్తాయి, టెంపరేచర్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇంకా పొలం పనులో మనం ఏం చేస్తుంటాం, ఎక్కువగా కెమికల్స్ని ఎక్కువగా వాడేస్తూ ఉంటాం. సో ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుంది, సాయిల్ ఫర్టిలిటీని మనం గ్రాడ్యువల్గా తగ్గించేస్తూ ఉంటాం. ఇంకా ప్లాస్టిక్ యూసేజ్, మనం సొసైటీలో రాను రాను ఎక్కువగా ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అనేది ఇది సాయిల్ని బ్లాక్ చేస్తుంది, ఇంకా యానిమల్స్కి ప్లాంట్స్కి ఇది చాలా నష్టం కలిగిస్తుంది అనమాట. ఓకేనా. దెన్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్, మనకి నేచర్ నుంచి దొరికేటివన్నీ మనం ఎక్కువగా పాడు చేసుకుంటాం, లైక్ ఫిషింగ్, మైనింగ్, గ్రౌండ్ వాటర్ని న్యాచురల్ రికవరీ చేయకుండా పోవడం, ఇవన్నీ మనం ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం అన్నమాట. నెక్స్ట్, ecosystem functions and ecosystem functions and నేచర్ హ్యాస్ సమ్ ఇన్హెరెంట్ వేస్ ఆఫ్ వర్కింగ్. సో ప్రకృతికి దాని ఓన్ వేస్ ఉన్నాయి వర్క్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ మనకి ఆక్సిజన్ని ఇస్తుంది, దానివల్ల ఈ న్యాచురల్ ప్రాసెస్ వల్ల అది మనకి హ్యూమన్కి బెనిఫిట్స్ ఇస్తుంది. దీన్ని మనం ఏమంటాము, ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటాం. ఓకే. నౌ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్ లైక్ న్యాచురల్ ఫారెస్ట్ ఫిల్టర్స్. సో ఫారెస్ట్ ఏం చేస్తుంది, ఎస్పెషల్లీ ఈ అడవులు ఏం చేస్తాయి, మనకి దొరుకుతున్న వాటర్ని అవి ఆటోమేటిక్గా ఫిల్టర్ చేయడంతో పాటు సాయిల్ ఎరోజన్ ప్రివెంట్ చేస్తుంది. దానివల్ల చాలా యానిమల్స్కి అది ఒక ప్లేస్ ఉంటుంది వాళ్ళు బతకడానికి. సో దీస్ ఆర్, వీటిని ఏమంటే మన ఎకోసిస్టమ్ ఫంక్షన్స్ అంటాం. సో వెన్ వీ బెనిఫిట్, మనం ఎప్పుడైతే ప్రకృతి నుంచి నేచర్ నుంచి బెనిఫిట్ అవుతామో దీన్ని మనం ఎకోసిస్టమ్ ఫంక్షన్స్, దీన్ని మనం ఏమంటామంటే ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటాం. లైక్ క్లీన్ వాటర్ కానీ, ప్రొటెక్టెడ్ ఫార్మ్ ల్యాండ్, ఎస్పెషల్లీ ఫార్మర్స్ ఏదైతే వాళ్ళు కాపాడుకొని వస్తున్నారో ల్యాండ్స్ కానీ, లేకపోతే పాలినేటెడ్ క్రాప్స్, బికాస్ ఆఫ్ దట్ ఫారెస్ట్ వీఆర్ రిసీవింగ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఫ్రమ్ ద నేచర్. సో మనం నేచర్కి ఎంత చేస్తామో నేచర్ నుంచి కూడా మనకి అన్ని బెనిఫిట్స్ అనేది వస్తాయి. ఒక మెచ్యూర్ ట్రీ కానీ మీరు చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ 275 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ పర్ డే ఇది మనకి జనరేట్ చేస్తుంది, ఒక కంప్లీట్ చెట్టు. ఇది డిపెండ్స్ అపాన్ ద మన ఎట్లాంటి చెట్టు అనేది దానిపైన డిపెండ్ అవుతుంది. సో ఒక మనిషికి, ఒక హ్యూమన్ బీయింగ్కి ఆల్మోస్ట్ ఒక రోజుకి 350 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్రతిరోజు కావాలి. సో ఆ 350 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ఆ ఇండివిజువల్ పొడుగు, హైట్, వెయిట్, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం 1 పర్సన్ ఎంత కన్స్యూమ్ చేస్తారు, దట్ ఈస్ 350 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ పర్ డే. సో మీకు ఎగ్జామ్స్లో ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా అడగొచ్చు, లేకపోతే 1 లైన్ క్వశ్చన్స్ లాగా అడగొచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్స్లో అడగొచ్చు. సో ఇలాంటివి వచ్చినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్.
Let's explore. Take up a small research study to assess the types of renewable sources in your region. You may discuss with your teacher the geographical area of study areas to access information that you may need. సో మీరు మిమ్మల్ని ఒక స్మాల్ రీసెర్చ్ అనేది చేయమంటున్నారు మీ ఓన్ రీజన్లో మీరు ఎలా చేయొచ్చు. సో లెట్ మీ డూ రీసెర్చ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్లో కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ పొటెన్షియల్ ఫర్ రినవబుల్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్, బయోమాస్, హైడ్రో పవర్ ఇవి ఎక్కువ వాడుతున్నారనమాట. సో టైప్స్ ఆఫ్ రినవబుల్ రిసోర్సెస్ మనం ఏదైతే వాడుతున్నామంటే ఆంధ్రప్రదేశ్లో సోలార్ ఎనర్జీ. సో దీనివల్ల మనకి కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇంకా విండ్ ఎనర్జీ ఎక్కడ కొండ ప్రాంతాల్లో ఫార్మింగ్కి ఎక్కువ వాడుతున్నారు. బయోమాస్ ఎనర్జీ అగ్రికల్చర్ వేస్ట్ ఏదైతే ఉందో ఇది మనం యూస్ చేస్తాం అన్నమాట, అంటే గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి. వాటర్, హైడ్రో పవర్ మనకి రివర్స్ నుంచి డ్యామ్స్ నుంచి హైడ్రో పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్, సో ఇవన్నీ మనకి నేచర్ నుంచి వచ్చే ఎనర్జీ. సో దీన్ని ఆల్మోస్ట్ రీసెంట్ డేటా ప్రకారం ఆల్మోస్ట్ 4,584 మెగావాట్ సోలార్ అండ్ 4,096 మెగావాట్ విండ్ అనేది మనకి ప్రొడ్యూస్ అయింది. దేని ద్వారా? బయోమాస్, హైడ్రో అండ్ వేస్ట్ ఎనర్జీ ద్వారా ఇంత మనకి ప్రొడ్యూస్ అయింది అనమాట. ఇంకా దీనికి ముందు మీరు 2017 to 18 కానీ చూసుకున్నట్లయితే మనకి రిన్యూవబుల్ కెపాసిటీ అనేది ఆల్మోస్ట్ 2000+ మెగావాట్ వరకు ప్రొడ్యూస్ అయింది. విండ్ ఎనర్జీ ఎక్కువ డామినేట్ చేసిందంట. సన్ నుంచి వచ్చే ఎనర్జీ కన్నా కూడా మనకి ఈ విండ్ నుంచి వచ్చే ఎనర్జీ ఎక్కువగా డామినేట్ చేసింది. ఇంకా 2020-21లో ఆ కెపాసిటీ అనేది ఆల్మోస్ట్ 2000 నుంచి ఆల్మోస్ట్ 8,700కి ఇంక్రీజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ అది 6,700 మెగావాట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో సోలార్ ఎనర్జీ స్టార్టెడ్ లీడింగ్ గ్రోత్. సో రాను సోలార్ ఎనర్జీ పీక్స్ని అందుకుంది. ఇప్పుడు మన 2024-26 చూసుకున్నట్లయితే అది ఆల్మోస్ట్ 9,400 అయ్యింది. సో ఇప్పుడు చాలా లార్జ్ ప్రొడక్ట్స్ వచ్చేసి సన్ రైజ్ నుంచి, గాలి నుంచి, స్టోరేజ్ నుంచి ఇవన్నీ మనకి డెవలప్ అయ్యాయి. సో ఇండియా ఓవరాల్గా 21-26% ఈ రైజ్ అనేది మనం చూస్తుంటున్నాం రెన్యూవబుల్ ఎనర్జీ. నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అనేది, సో నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆర్ క్రియేటెడ్ ఓవర్ లాంగ్ పీరియడ్స్. సో దిస్ కెనాట్ బి రెప్లెనిష్డ్ ఎట్ ద రేట్ వీ యూస్ దెమ్. సో నాన్ రెన్యూవబుల్ అంటే రెన్యూవబుల్ అనేది మనకి త్వరగా వచ్చేస్తుంది. నాన్ రెన్యూవబుల్ అట్లా చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోల్, పెట్రోలియం, మినరల్స్, ఇంకా మెటల్స్, కాపరు, గోల్డ్ ఇవన్నీ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్. ఓకేనా. ఇండియాలో సిగ్నిఫికెంట్ క్వాలిటీలో అంటే ఒక తగిన మోతాదులో కోల్ అనేది ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, దీన్ని ఈ కోల్ని మనం మన అవసరాలకి మనం వాడుకుంటున్నాం, ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి. బట్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ దట్ మనం వాడుతున్న బొగ్గు ఏ స్పీడ్లో అయితే వాడుతున్నామో ఇంకో 50 yearsలో దాని తర్వాత 50 years తర్వాత మనకి ఎటువంటి బొగ్గులు అనేది మిగలవు అని చెప్తున్నారనమాట సైంటిస్టులు. సో అది ఎందుకు? ఎలక్ట్రిసిటీ మన డైలీ కరెంట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో, మనం ఏదైతే వాడుతున్నామో ఇంకా ఎక్కువ జనాభా వల్ల మనం కరెంట్ వాడుతున్నాం. దీనివల్ల ఇంకో 50 years తర్వాత మనకి కోల్ అనేది ఉండకపోవచ్చు, ఎస్పెషల్లీ ఇండియా. సో అప్పుడు లోపల మనకి ఈ బొగ్గు అయిపోయే లోపల మనకి వేరే ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎలా వాడాలి, ఇంకా ఈ ఉన్న బొగ్గుని మనం ఎంత జుడిషియస్గా, ఎంత పద్ధతిగా, డిసిప్లిన్గా వాడుకుంటే మనకి అది అంత మంచిది. నెక్స్ట్, వాట్ ఆర్ ద నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ దట్ యూ యూస్ డైలీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో అవి ఏవేవి? వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టెప్స్ వీ కెన్ టేక్ టు ట్రాన్సిషన్ టు రెన్యూవబుల్స్. సో దీన్ని నాన్ రెన్యూవబుల్ నుంచి రెన్యూవబుల్గా మనం ఎలా మార్చుకోగలం? సో నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ దేర్ ఆల్టర్నేటివ్స్. సో లైక్ పెట్రోల్ కానీ, ఇంకా పెట్రోల్, ఎల్పిజి, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మనకి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ విచ్ వీఆర్ డైరెక్ట్లీ యూసింగ్. ఇంకా కరెంట్, ఇంకా ప్లాస్టిక్, కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్, కెమికల్స్ యూస్డ్ ఇన్ ఫార్మింగ్ ఇవన్నీ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అనమాట. ఇంకా రెన్యూవబుల్ సబ్స్టిట్యూట్స్ ఏంటంటే, అంటే ఈజీగా దొరికేవి ఏవేవంటే సోలార్ ఎనర్జీ అంటే సన్ రైస్, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్ వాటర్ నుంచి జనరేట్ ఎలక్ట్రిసిటీ, బయోగ్యాస్ అంటే మనకి ఇవి ఎస్పెషల్లీ ఇవి డీకంపోజ్ అయిన
ఫ్రూట్స్, వెజిటేబుల్స్తో మనకి బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈవెన్ గోబర్ గ్యాస్ కూడా. ఇంకా బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ వాడడం వల్ల, లైక్ క్లాత్ బ్యాగ్స్, ప్లాస్టిక్ కన్నా కూడా మనం క్లాత్ బ్యాగ్స్ వాడడం వల్ల. నెక్స్ట్ స్టెప్స్ టు ట్రాన్సిషన్. సో మన నాన్ రెన్యూవబుల్ నుంచి రెన్యూవబుల్ ఎలా మారగలం? సోలార్ ల్యాంప్స్ వాడడం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో బైక్, కార్స్ అలా కాకుండా సైక్లింగ్ చేయడం, ప్లాస్టిక్ యూసేజ్ని గ్రాడ్యువల్గా తగ్గించుకోవడం, ఇంకా రాను రాను ఏదైతే మనం వాడట్లేదు లైక్ టీవీ యూజ్ చేయనప్పుడు ఆ స్విచ్చెస్ అన్ని ఆఫ్ చేసి పెట్టడం. ఒకవేళ కమ్యూనిటీ లెవెల్లో కానీ చూసుకున్నట్లయితే అందరి ఇంటిపైన సోలార్ ప్యానల్స్ అనేవి బిగించుకోవడం, బయోగ్యాస్ ప్లాంట్స్ విలేజెస్లో స్టార్ట్ చేయడం, రెయిన్ వాటర్ సేవ్ చేసుకోవడం, ఇవన్నీ కమ్యూనిటీ లెవెల్లో మన సైడ్ నుంచి. అదే గవర్నమెంట్ లెవెల్లో అనుకోండి, సబ్సిడైజ్డ్ రేట్లో రెన్యూవబుల్ ఎనర్జీని ఇవ్వడం, సోలార్ వాటర్ విండ్ ఫార్మ్స్ని జనరేట్ చేసుకోవడం, ఎలక్ట్రికల్ వెహికల్స్ని మనం పెంపొందించడం లాంటివి చేసుకుంటూ ఉంటారు. న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాలేదు ఇండియా మొత్తంలో కానీ లేకపోతే అన్ని దేశాల్లో కానీ. అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఏమవుతుంది, ఈ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ వల్ల మనకి సెటిల్మెంట్స్ కానీ ట్రేడింగ్ అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇరాన్, యుఎస్ ఈ గొడవల వల్ల మనకి ఆ ట్రేడింగ్ అనేది చాలా వరకు నిలిచిపోయింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్, కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు కూడా స్టార్ట్ అయింది. మెనీ హ్యావ్ బిన్ ఫాట్, దీనివల్ల గొడవలు కూడా జరుగుతున్నాయి, ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఆ న్యాచురల్గా దొరికే రిసోర్సెస్ మీద వాళ్ళు గ్రిప్ పొందించుకోవడానికి. సో ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్ వచ్చేసి మన ఇండియాలో ఉన్న ఇమేజ్. ఈ ఇండియాలో మనకి ఇక్కడ చూడండి, కోల్, ఆయిల్, ఐరన్ ఓర్, బాక్సైట్. సో కోల్ అంటే ఏంటి, బొగ్గు, ఆయిల్ దొరికే ప్రదేశము, ఐరన్ ఓర్ అంటే మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ అండ్ ఐరన్ ఓర్ అనమాట. ఐరన్ ఓర్ అంటే దీంట్లో నుంచే మనకి ఐరన్ అనేది మనకి ఉత్పత్తి అవుతుంది, దీంట్లో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఐరన్ ఓర్. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఎక్కువగా ఈస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ పింక్ కలర్లో ఉన్న ఐరన్, ఈ బొగ్గులు అనేది ఇక్కడ ఎక్కువగా అవైలబుల్ ఉంది. ఇంకా మన సౌత్ ఇండియాలో అలా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ ఐరన్ అనేది ఎక్కువ ఉంది, లైక్ బిలాస్పూర్, చంద్రపూర్, కోరాపేట్, బైలాదియా, ఇంకా బళ్ళారి మన అనంతపూర్ దగ్గర బాక్సైట్, ఐరన్ ఓర్ అనేది ఎక్కువగా ఉంది. ఇంకా చిత్రదుర్గ, టుమ్కూర్, నెయ్వేలి అంటే ఇది ఆల్మోస్ట్ మనకి తమిళనాడులో బొగ్గు అనేది ఎక్కువ దొరుకుతుంది. గోవా, రత్నగిరి అన్ని చోట్ల ఐరన్ అనేది ఎక్కువ దొరుకుతుంది. ఇంకా మన ఈ వెస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వెస్ట్ సైడ్ ఆఫ్ ఇండియాలో మనకి ఏది ఎక్కువ దొరుకుతుంది, ఆయిల్ అనేది ఎక్కువ దొరుకుతుంది. ఎక్కడ అంకాలేశ్వర్, కాలోల్, బాసిన్, ముంబై హై, ఇక్కడ మనకి ఆయిల్స్ అనేవి ఎక్కువ దొరుకుతుంది అనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ మినరల్స్ ఓవరాల్గా ఇండియాలో మనకి దొరికేవి. సో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఎవరైతే ఈ న్యాచురల్ రిసోర్స్కి ఇప్పుడు మనం చూస్తున్న ఇమేజ్ అయితే ఉందో, సో ఇక్కడ ఏం చేస్తారు, ఇండస్ట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ బొగ్గు దొరుకుతుంది అంటే న్యాచురల్గా ఇక్కడ ఏం చేస్తారు, బొగ్గు దొరికే చోట మనకి ఒక ఇండస్ట్రీ అనేది ఫామ్ అవుతుంది. ఇండస్ట్రీ అనేది ఫామ్ అయినప్పుడు మనకి అక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు అనేవి దొరుకుతాయి. సో ఆ ప్లేసెస్లో ఉద్యోగాలు దొరుకుతుంది, మనుషులకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, రాను రాను హ్యూమన్ సర్వైవల్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఓకేనా. సో హవెవర్ మోడర్న్ దీనివల్ల అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి మంచిగా ఒక టౌన్షిప్ అనేది ఫామ్ అవుతుంది, ఎకనామిక్ ఆపర్చునిటీస్, శాలరీస్ అనేవి ఎక్కువ దొరుకుతుంది అనమాట. దీనివల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. హవెవర్ ఈ బెనిఫిట్స్ మనకి ఏదైతే దొరుకుతుందో దీనివల్ల కొన్ని షార్ట్ టర్మ్ ఇంకా లాంగ్ టర్మ్ కష్టాలు కూడా ఉంటాయి. We have examples from across the world living in the resource-rich areas who have been displaced from their homes to facilitate. సో చాలామంది ఇలాంటి ప్రాసెస్లో వేరే వేరే ఊర్లకి తరలిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సేక్రెడ్ ప్లేసెస్, పవిత్రమైన ప్లేసెస్ అనేవి ఇప్పుడు చాలా డేంజర్లో ఉన్నాయి ఇలాంటి, అంటే అక్కడ ఎక్కువ దొరకడం వల్ల. లైక్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ డిపెండ్ అపాన్ జాగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇప్పుడు మనకి సౌదీ, అరబ్ కంట్రీస్లో మనకి ఆయిల్ అనేది చాలా చీప్ రేట్లో దొరుకుతుంది, అవునా కదా. సో అక్కడ మనకి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి తోడు మన హ్యూమన్స్ యొక్క తెలివితేటలు, ఇంకా యూనిక్ ప్రోడక్ట్స్, వుడ్స్, స్టీల్ అనేది ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అనమాట హ్యూమన్స్. ఈ వుడ్స్ స్టీల్ అంటే ఏంటి, వుడ్స్ స్టీల్ అంటే
సో వుడ్ స్టీల్ అంటే హై క్వాలిటీ ఆఫ్ స్టీల్ అనమాట ఇది. సో ఒక హై క్వాలిటీ ఆఫ్ స్టీల్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ ఈ సౌత్ ఇండియాలో ఇది ప్రొడ్యూస్ అయింది ఈ వుడ్ స్టీల్. ఇట్ వాజ్ రెనోడ్ ఫర్ ఇట్స్ ఎక్సెప్షనల్ స్ట్రెంగ్త్. అది ఎందుకు అంత గొప్పగా ఫేమస్ అయిందంటే దాని యొక్క స్ట్రెంగ్త్, దాని యొక్క డ్యూరబిలిటీ, దాని యొక్క ఈ మెరిసే షార్ప్నెస్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఎక్కడ దొరకదనమాట, మన సౌత్ ఇండియాలోనే దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ఎనీ టూ న్యాచురల్ రిసోర్సెస్, గ్యాదర్ ఇన్ఫర్మేషన్, దర్ అవైలబిలిటీ, డిస్కస్ ద ఇంప్లికేషన్స్. ఇవి మీరు క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకోండి. ఓకేనా. ఇంకా ఇక్కడ మనకి ఒక ఇమేజ్ చూపిస్తున్నారు, షేర్డ్ వాటర్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. సో మనకి హిమాలయ కొండల నుంచి ఇప్పుడు ఆ గ్లేషియర్స్ కలిగి మనకి రివర్ అనేది వస్తుంది. ఈ బ్రహ్మపుత్ర రివర్ కానీ మీరు చూసుకున్నట్లయితే ఈ బ్రహ్మపుత్ర రివర్ ఆల్మోస్ట్ చైనా, ఇండియా, బంగ్లాదేశ్ ఈ 3 కంట్రీస్ నుంచి క్రాస్ చేసుకొని అది పోయి కలుస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఈ 3 కంట్రీస్లో అది పాస్ అయినప్పుడు మనం అగ్రికల్చర్కి వాడతాం, డ్రింకింగ్కి వాడతాం, ఫార్మింగ్కి వాడతాము, కుకింగ్కి వాడతాం. సో మనం దాన్ని ప్రాపర్గా వాడుకోవాలి. నేచర్ అలాగా డిస్టింగ్విష్ చేయదు, ఓకే వీళ్ళు బంగ్లాదేశ్, వీళ్ళు ఇండియన్స్, వీళ్ళు చైనా వాళ్ళని చూడదు. కాకపోతే అది మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దాన్ని ప్రాపర్గా వాడుకోవాలి. సో నేచర్కి ఎలాంటి పొలిటికల్ బౌండరీస్ అనేవి ఉండవు. కాకపోతే ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి అక్రాస్ ద కంట్రీస్ మనం షేర్ చేసుకుంటాం. ఇంకా కావేరీ రివర్ కానీ మీరు చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి వీళ్ళందరూ దీన్ని షేర్ చేసుకుంటున్నారు. సో మనం దానికి తగ్గట్టు నెగోసియేషన్ అంటే ప్రాపర్గా యూటిలైజేషన్, కరెక్ట్ మేనేజ్మెంట్ అనేది మనం చేసుకోవాలి. అప్పుడే మనం శాంతితో మనం దీన్ని కరెక్ట్గా వాడుకోవచ్చు. లేదంటే కొట్లాటలు చేసుకొని ఆ నదిని కూడా మనం చెడగొట్టుకుంటాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ డ్యామ్ ఏదైతే ఉంది ఇది మెట్టూర్ డ్యామ్ ఇన్ తమిళనాడు, బిల్ట్ ఆన్ ద కావేరీ రివర్. సో కావేరీ రివర్ పైన దీన్ని కట్టారనమాట, ఈ మెట్టూరి డ్యామ్ని. నెక్స్ట్ ద న్యాచురల్ రిసోర్స్ కర్స్. కర్స్ అంటే ఒక శాపం అని. హ్యావింగ్ అబండెంట్ న్యాచురల్ రిసోర్సెస్ డస్ నాట్ గివింగ్. సో జస్ట్ బికాస్ మనకి ఎక్కువ మోతాదులో ఉన్నాయి అంటే మనం చాలా రిచ్ అయిపోతామని ఎప్పుడూ అనుకోవద్దు. సో దాన్నే మనం ఏమంటామంటే న్యాచురల్ రిసోర్స్ కర్స్ అంటారు, లేకపోతే పారాడాక్స్ ఆఫ్ ప్లెంటీ అంటారు. ఇప్పుడు కొన్ని రిసోర్సెస్ అన్ని కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటాయి, అదే మట్టి, గాలి, ఆయిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలే తీసుకుందాం. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఆయిల్ ఎక్కువ ఉంది, కానీ వాళ్ళు దాన్ని ప్రాపర్ వేలో వాడుకొని ప్రాపర్గా ట్రేడింగ్ చేసుకుంటే వాళ్ళు ద మోస్ట్ రిచెస్ట్ కంట్రీ కావాలి. కానీ వాళ్ళు అలా కాకుండా దాన్ని ప్రాపర్గా ట్రేడింగ్ చేసుకోకుండా దాన్ని దాని పొలిటికల్ యూసేజ్ కానీ లేకపోతే దాన్ని విభిన్నత్వం గొడవల్లో ఏమవుతుంది, ఆ పర్టికులర్ కంట్రీ ఎక్కువ రిసోర్స్ ఉన్న కంట్రీ కూడా అది గ్రాడ్యువల్గా వాటి యొక్క ఏమంటారు క్యాపిటలిజం అనేది గ్రాడ్యువల్గా డ్రాప్ అవుతుంది. సో దీన్ని మనము న్యాచురల్ రిసోర్స్ కర్స్ ఆర్ పారాడాక్స్ ఆఫ్ ప్లెంటీ అని కూడా అంటాం అనమాట. సో ఇండియా రాను ఇది అవాయిడ్ చేసుకుంటూ వచ్చింది ని. ఇంకా డెవలప్మెంట్ ఆఫ్ సచ్ ఇండస్ట్రీస్ టు మీట్ అవర్ గ్రోయింగ్ నీడ్స్. సో ఇండియా దాన్ని ఇండస్ట్రీస్లో వాడుకుంటూ వచ్చింది. నెక్స్ట్ హౌఎవర్ ద ఛాలెంజ్ ఆఫ్ సో ఈ ఛాలెంజ్ కానీ చూసుకున్నట్లయితే బ్యాలెన్సింగ్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ విత్ సస్టైనబిలిటీ రిమైన్స్. అంటే రిసోర్సెస్ని మనం తీసుకోవడం, వాడుకోవడం, ఇంకా దాన్ని ప్రాపర్గా వాడుకోవడం, అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇదొక వాల్యుబుల్ స్టార్టింగ్ పాయింట్. అది అలాంగ్ విత్ హ్యూమన్ నాలెడ్జ్తో కానీ వాడుకున్నట్టయితే, ప్రాపర్ గవర్నెన్స్తో వాడుకున్న, ప్రాపర్ ప్లానింగ్ ఇవన్నీ వాడుకున్నట్లయితే మనకి ఈ బెనిఫిట్స్ ఏదైతే ఎక్కువ కాలం వస్తుంది, లేదంటే గొడవలతో కొట్టుకుంటూ ఉండిపోవాలి. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ అండ్ వైజ్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ స్టీవార్డ్షిప్. సో స్టీవార్డ్షిప్ అంటే మైండ్ఫుల్ రెస్పాన్సిబిలిటీ. మైండ్ఫుల్గా అంటే ఫుల్ మంచి తెలివితేటలతో మనం దాన్ని వాడుకోవడం, రిసోర్సెస్ని వైజ్గా వాడుకోవడం, మళ్ళీ రీస్టోరింగ్. ఒకవేళ వాడుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ప్రాపర్గా రీస్టోర్ చేయడం, సో దట్ మన ఫ్యూచర్ జనరేషన్స్ అనేవాళ్ళు దాన్ని ప్రాపర్గా వాడుకోవచ్చు. డీజనరేటింగ్, డిప్లీటెడ్ అండ్ ఎన్ష్యూరింగ్ ఫెయిర్నెస్ ఇన్ యాక్సెస్. మనకి ఇప్పుడు దొరికిపోతుంది కదా అని ఫుల్గా వాడేసుకొని ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం లేకుండా చేయడం అనేది అదే తప్పు అనమాట. సో ఇది దేంతో పాసిబుల్ అవుతుంది? ఇట్ బ్లెండ్స్ విత్ సైన్స్, ట్రెడిషన్ అండ్ ఎథిక్స్ టు సస్టైన్ ఆన్ ఎర్త్. నెక్స్ట్
Sustaining life on earth requires that we respect nature and we use natural resources. సో సస్టైనబిలిటీ అంటే వాడకం అనేది మనం ప్రకృతిని గౌరవించడము, ఇంకా దాన్ని రీస్టోర్ చేయడం, రీజనరేట్ చేయడం, రెన్యూవబుల్ చేయడం, ఇది మన చేతిలో ఉండి ఈ రెస్పాన్సిబిలిటీని మనం ప్రాపర్గా వాడుకోవాలి. సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే అది ఈ ఆస్పెక్ట్స్ని అందరినీ చదివి వాళ్ళు మనకి ముందే వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఇర్రెస్పాన్సిబుల్గా మీరు నేచురల్ రిసోర్సెస్ని వాడినట్లయితే దీనివల్ల మనకి పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. బయోడైవర్సిటీ లాస్ అంటే ద డిక్లైన్ ఇన్ ద వెరైటీ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్. ఇప్పుడు రకరకాల స్పీషీస్ అనేది భూమిపైన బతుకుతున్నాయి. మనం దాని ఇష్టం వచ్చినట్టు వాడేస్తే అవన్నీ మనకి రాను రాను తగ్గిపోతాయి అన్నమాట. దీనివల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఆ క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు రీసెంట్ ఇయర్స్లో చాలా ఎక్కువైపోయింది అనమాట. నెక్స్ట్, రీస్టోరేషన్ అండ్ రీజనరేషన్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్సెస్. సో హియర్ ఆర్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హౌ వీఆర్ పుషింగ్ ద యూస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ప్రకృతి నుంచి వచ్చేదానికన్నా కూడా మనం ఎక్కువ స్పీడ్గా వాడడం వల్ల జరిగే నష్టం ఏంటని చెప్తున్నారు. చాలా ఫార్మర్స్ మన కంట్రీలో ఏం చేస్తారంటే పొలం పనులకి గ్రౌండ్ వాటర్ అనేది ఫుల్గా వాడేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఎక్కువ వాడేసినప్పుడు అది తర్వాత తరాలకి అది వాళ్ళకి ఆ గ్రౌండ్ వాటర్ అనేది అసలు లేకపోవచ్చు. ఓకేనా? సో ఇట్ హ్యాస్ బీన్ ప్రెడిక్టెడ్ ఇన్ అవర్ గ్రోయింగ్ సిటీస్ విల్ రన్ అవుట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ సూన్. సో రాను మనం ఈ గ్రౌండ్ వాటర్ని వాడేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్కి అసలు గ్రౌండ్ వాటర్, స్టోరేజ్ వాటర్ అనేది ఉండకపోవచ్చు. సో టు రైజ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ హ్యాస్ బీన్ లాంచ్డ్ టు రెమెడీ దిస్. సో గవర్నమెంట్ దీనికోసం అనేసి సెపరేట్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేసింది. సో మన పాత పద్ధతులు ఏదైతే ఉన్నాయో వాటర్ని సేవ్ చేసేవి అవి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. లైక్ రీజువినేషన్ ఆఫ్ పాండ్స్, మన చెరువులు, మన ట్యాంక్స్, ఇంకా కట్టింగ్ డౌన్ ఆఫ్ వేస్ట్ఫుల్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్. ఇవన్నీ గవర్నమెంట్ అంటే అనవసరంగా వాటర్ వాడడాన్ని తగ్గించేస్తారు. ఇంకా వాటర్ని ప్రాసెస్ చేయడం, రీయూజ్ చేయడం అనేది ఇప్పుడు ఈ స్ట్రాటజీస్లో ఇంక్లూడ్ అయ్యింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్రాప్ ఫెయిల్యూర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇన్జుడిషియస్ యూస్ ఆఫ్ ఫర్టిలైజర్స్. ఇది ఏంటంటే ఎక్కువగా ఎరువులు వాడేయడం వల్ల, ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వల్ల ఆ మట్టి యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో మొత్తంగా పడిపోతుంది అనమాట. సో ఏంటంటే ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం, దీనివల్ల మట్టి క్వాలిటీ అనేది తగ్గిపోయి మదర్ ఎర్త్కి చాలా నష్టం వస్తుంది. అదే మన పాత పద్ధతులు ఉన్నాయి చూడండి, పేడ, కౌ డంగ్ కానీ, న్యాచురల్ ఫర్టిలైజర్స్ కానీ, ఇంకా మల్టీ క్రాపింగ్ కానీ చేసుకున్నట్లయితే ఇవి మనకి చాలా బెనిఫిట్ ఇస్తాయి. ఈ మల్చింగ్ అంటే ఏంటంటే ప్రాక్టీస్ ఆఫ్ కవరింగ్ ద సాయిల్ విత్ న్యాచురల్ మెటీరియల్స్. మల్చింగ్ అంటే ఏం ప్రాసెస్ అంటే న్యాచురల్ మెటీరియల్స్ వాడి దీనివల్ల మనకి మట్టి తన తేమ శాతాన్ని అది తిరిగి తెచ్చుకుంటుంది. ఇంకా టెంపరేచర్, ఇవన్నీ ఏం చేస్తాయంటే దీనివల్ల టెంపరేచర్ రెగ్యులేషన్, సాయిల్ ఎరోషన్ అలాంటివి తగ్గుతాయి అన్నమాట. ఇంకా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఏ కేస్లెట్ ఫ్రమ్ పంజాబ్. సో ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో చూసుకున్నట్లయితే ఒక క్రైసిస్ అనేది స్టార్ట్ అయింది, అంటే ఒక ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు అంటే పంజాబ్లో, ప్లెయిన్స్ ఆఫ్ పంజాబ్లో గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని అవసరానికి మించి వాడేస్తారు. పంజాబ్ ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అని పేరు తెచ్చుకొని ఎంతో లక్షల మందికి ఇది ఫుడ్ని ఇచ్చింది ఒకప్పుడు. అండ్ దీనివల్ల ఇండియా సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ఫుడ్ అని కూడా పేరు తెచ్చుకుంది. కానీ మీరు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఈ సస్టైనబిలిటీ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయింది. అండ్ నేచర్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లాయిటెడ్. నేచర్ని మనం అది ప్రొడ్యూస్ చేసేదానికన్నా డబల్గా దాన్ని వాడేసాం. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం అనేది ఓన్లీ పంజాబ్ వరకే కాదు, మిగతా స్టేట్స్లో కూడా ఉన్నాయి. 1960లో ఫార్మర్స్ ఏం చేశారు, షిఫ్టెడ్ టు హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ వీట్ అండ్ ప్యాడీ. 1960స్లో హై ఈల్డింగ్ అంటే గోధుమ, ప్యాడీ అప్పట్లో డిఫరెంట్ మెథడ్లో వాళ్ళు పండించారు. సో దానివల్ల ఏముంది, ఎక్కువ వాటర్, ట్రెడిషనల్ సీడ్స్ అనేది వాడారు. సో వాళ్ళు గ్రౌండ్ వాటర్ని బాగా వాడేశారు. దీనికి తోడు అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల వాళ్ళు గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని ఫుల్గా వాడేశారనమాట. సో మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ ద యూస్ ఆఫ్. సో ఇప్పుడు మోడర్న్ టెక్నిక్స్ కానీ చూసుకున్నట్లయితే దాంట్లో ఎక్కువ కెమికల్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అనేవి వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు.
Next, the combined effect of these factors that the ground level water in a large part of Punjab has become inaccessible up to 30 meters. సో గవర్నమెంట్ ఇచ్చిన ఈ పద్ధతుల వల్ల ఏమో కానీ మనకి ఆల్మోస్ట్ 30 మీటర్ల వరకు కూడా మనకి వాటర్ అనేది ఇన్యాక్సెసిబుల్గా ఉంది. ఇంకా ఎక్కువ మోతాదులో ఈ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ స్టార్ట్ అయిపోయాయి. సో ఇది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, అంటే మోటార్ వేసేసి మనం భూగర్భలో ఉన్న వాటర్ అంతా వాడేస్తున్నాము. ఇది తడిగా ఉన్న ప్యాడీ ఫీల్డ్స్ అనమాట. సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పంజాబ్ ఇప్పుడు ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్, అంటే అవసరానికి మించి వాడేస్తారు అనమాట. సో ఎక్కువ వాటర్ వాడేయడం వల్ల ఇప్పుడు రీజనరేషన్ అనేది కొంచెం కష్టమైపోయింది. ఇక్కడ ఇప్పుడు కొన్ని ఇమేజెస్ చూద్దాము. ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్లయితే, సో ఇది ఏం ఇమేజ్, ఇది డెప్త్ ఆఫ్ వాటర్ లెవెల్ పంజాబ్ చండీగఢ్లో జూన్ 2022లో ఇది వాటర్ లెవెల్ డెప్త్ అనమాట. సో ఈ బ్లూ కలర్లో ఉన్నది వచ్చేసి ఆల్మోస్ట్ 0 to 2 meters వరకు వీళ్ళకి ఇక్కడ వాటర్ అనేది ఉంది. డార్క్ బ్లూ అంటే 2 to 5 meters వరకు, ఇంకా ఇంకొంచెం ఈ లైట్ బ్లూ అంటే 5 to 10 meters వరకు. ఈ రెడ్ కలర్లో ఉన్న ఏరియాస్ ఏంటి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మోర్ దెన్, ఈ డార్క్ రెడ్ అంటే వాళ్ళకి మోర్ దెన్ 40 meters వరకు కూడా వాళ్ళకి వాటర్ అనేది అక్కడ అందుబాటులో లేదు. ఓకే, సో ఇక్కడ ఈ ఎంబీజీఎల్ అంటే మీటర్స్ బిలో గ్రౌండ్ లెవెల్. ఓకే, దెన్ ఇక్కడ చూస్తున్న మన ఇమేజ్ వచ్చేసి ఇది ఒక జైసల్మేర్ రాజస్థాన్లో ఒక కోట ఇది. సో ఏ మడ్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ 12th centuryలో 1200sలో వాళ్ళు బిల్డ్ చేశారు. దాన్ని శాండ్ స్టోన్ వేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అనేది చేశారు. ద కేస్ ఆఫ్ సిమెంట్ వీ కెనాట్ ఇమాజిన్ లైఫ్ వితౌట్ సిమెంట్. ఎస్పెషల్లీ ఇండియాస్లో మన ఇండియన్ స్కూల్స్ అన్నీ మనం సిమెంట్తోనే కట్టింది, ఇల్లు కానీ స్కూల్ కానీ. వేరే కంట్రీస్లో అయితే వాళ్ళు ఎక్కువగా వుడ్ ప్రిఫర్ చేస్తారు. ఇంకా మన స్కూల్స్, హౌసెస్, హాస్పిటల్స్ ఇవన్నీ సిమెంట్తోనే కట్టారు. ఈవెన్ ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ సిమెంట్ అనేది అవసరం. సో ఆ సిమెంట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఇండస్ట్రీస్లో తయారవుతుంది, దానివల్ల ఎక్కువ పొల్యూషన్ అనేది అవుతుంది. సో ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానివల్ల చిన్న చిన్న డస్ట్ అనేది మనుషుల యొక్క లంగ్స్లో, ఇంకా యానిమల్స్ మీద కూడా చూపిస్తుంది. ఇంకా చెట్లు ఏదైతే ఉన్నాయో చెట్ల నుంచి మనకి దొరికే ప్రొడక్షన్ ఏదైతే తగ్గిపోతుంది. ఇంకా వాటర్, సాయిల్, మట్టి, ఇంకా గాలి, వాటర్ అనేది బాగా పొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఏం చేశారు, కొన్ని గైడ్ లైన్స్ అని పెట్టారు సిమెంట్ ఫ్యాక్టరీస్కి ఈ పొల్యూషన్ని తగ్గించడానికి, లేకపోతే మొత్తానికి పొల్యూషన్ అనేది తీసేయడానికి. ఇది కాకుండా ఇన్ అడిషన్ దెర్ ఈస్ అ మూవ్ టువర్డ్స్ ఆల్టర్నేటివ్ మెటీరియల్స్. ఇది కాకుండా వేరే మెటీరియల్స్ వాడండి అన్నట్టు పొల్యూషన్ తగ్గించడానికి వేరే ఆప్షన్స్ కూడా ఇచ్చారు. లైక్ సిమెంట్కి బదులు స్టోన్, రాళ్ళు వాడడం, లేకపోతే ఈ బంకమన్ను, లేకపోతే ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్, రీసైకిల్డ్ మెటీరియల్స్, వేస్ట్ ప్లాస్టిక్ వాడమంటున్నారు. సో ఇక్కడ ఈ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇది ఒక కమ్యూనిటీ బిల్డింగ్, ఆరావిల్లే కన్స్ట్రక్టెడ్. ఇది అర్త్ ఇన్స్టిట్యూట్ ఇది. సో ఇది స్పెషల్ టెక్నిక్స్తో కట్టిన అనమాట, అంటే రీసైకిల్డ్ మెటీరియల్స్తో దీన్ని కట్టింది. ఇది యునెస్కో చైర్ ఆఫ్ ఎర్త్ అండ్ ఆర్కిటెక్చర్ కింద ఇది రికగ్నైజ్ అయింది. సో మన పాత పద్ధతులు ట్రెడిషనల్ మెథడ్స్తో కాకుండా మోడర్న్ టెక్నాలజీ ద్వారా న్యూ మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్, సో దీనివల్ల ఏమవుతుంది, పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది, మనుషులకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. అంటే మెషిన్లు కాకుండా లోకల్ మనుషులకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. సో దీన్ని పట్టుకొని మన క్లైమేట్ చేంజ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్, వృక్షాయుర్వేద అనేది ఒక ఏన్షియల్ బొటానికల్ సైన్స్. ఇది మెయిన్గా స్టడీ ఆఫ్ చెట్ల గురించి, మొక్కల గురించి సంబంధించింది. సో ఈ పర్టికులర్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సాంస్క్రిట్ వర్డ్ వృక్ష నుంచి వచ్చింది. అంటే ఆయుర్వేదిక్ మీనింగ్ ఏంటంటే సైన్స్ ఆఫ్ లైఫ్ ఆర్ హెల్త్, అంటే ఒక లైఫ్కి హెల్త్కి సంబంధించింది. దిస్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్ డేట్స్ బ్యాక్ ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ఫార్మలైజ్డ్ ఇన్ టెక్స్ట్ సచ్ as Surpalas Vrikshayurveda around 10th century CE, common man era. So almost 10th century
10th సెంచరీలో, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 20th సెంచరీ ఇది. సో 10th సెంచరీలో ఇది స్టార్ట్ అయిందనమాట. ఇట్ హ్యాస్ ఎలాబరేట్ రికమెండేషన్స్ ఆన్ స్పెసిఫిక్ ప్లాంట్స్ టు బి. సో దాని ప్రకారము ఓన్లీ పర్టికులర్ టైప్ ఆఫ్ చెట్లే మొలవాలి ఆ మట్టి క్వాలిటీని బట్టి. ఇంకా అండ్ ప్రొవైడ్స్ ఇంట్రికేట్ మెథడ్స్ ఫర్ సీడ్ కలెక్షన్, ప్రిజర్వేషన్ అండ్ ప్రీ ప్లాంటింగ్ ట్రీట్మెంట్స్. సో ఇరిగేషన్ టెక్నిక్స్, వాళ్ళు కొత్త కొత్త ఇరిగేషన్ టెక్నిక్స్ అనేది నేర్పించారు. ఇంకా వేరే వేరే రికమెండేషన్ అనేది చేశారు. డిఫరెంట్ ప్లాంట్ స్పీషీస్ గ్రోత్, అంటే సీజనల్ని బట్టి మనం ప్లాంట్స్ని పెంచుకోవాలని చెప్పేసి. ఇంకా పెస్ట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ త్రూ న్యాచురల్ రెపెలెంట్స్. అంటే ఇప్పుడు ఎక్కువ కల్టివేషన్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని కొన్ని యానిమల్స్ కొన్ని కొన్ని పంటల్ని పాడు చేస్తుంటాయి. సో దానికి మనం న్యాచురల్ రెపెలెంట్స్ వాడడం చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రమోట్స్. దీనివల్ల మనకి క్రాప్ కల్టివేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇంకా మిక్స్డ్ క్రాపింగ్, దీనివల్ల మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఒకే పంట, అంటే 2 to 3 వెరైటీస్ ఆఫ్ పంటలు పండించడం వల్ల సాయిల్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ వృక్షాయుర్వేద ఇంకొకటి కూడా ఆఫర్ చేస్తుంది, ఏంటంటే ప్రాపర్ మెథడ్స్ ఆఫ్ ప్లౌవింగ్. అంటే సరైన మెథడ్లో మట్టిని తోవుకోవడం, మట్టి యొక్క మాయిశ్చర్ని మనం అట్లే పెట్టి ఉంచడము. ఇంకా లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ఫంగై, బ్యాక్టీరియా, అర్త్వామ్స్, ఇవన్నిటిని అవి పెంచడానికి హెల్ప్ చేస్తాయి అనమాట, అంటే వాటి యొక్క డెత్ కాకుండా. ఇప్పుడు ఒక కేస్ సినారియో ఫ్రమ్ సిక్కిం. సో ఇక్కడ సిక్కింలో ఆర్గానిక్ ఫార్మింగ్, అంటే కంప్లీట్గా హర్బల్ ఆర్గానిక్ మెథడ్లో ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ పేమా ఫ్యామిలీ అనే సిక్కిం, ఒకప్పుడు వీళ్ళు చాలా ఎక్కువ అప్పులు పాలైపోయారు. ఎక్కువ దేనికి అంటే అక్కడ పంట పొలాలు పండించడం లేకుండా, అగ్రికల్చర్ లేకుండా. కారణం ఏంటంటే ఎక్కువగా కెమికల్స్ అనేవి ఎక్కువగా వాడేయడం. సో అక్కడ గవర్నమెంట్ ఒక కొత్త పాలసీని ప్రమోట్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ని స్టార్ట్ చేసిందనమాట. సో పేమాస్ ఫ్యామిలీ వాళ్ళు స్టార్ట్ చేశారు. కాకపోతే ఇనిషియలీ మట్టి అనేది చాలా టైం పడింది అనమాట అది రికవర్ అవడానికి. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ ఎరువు నుంచి వాళ్ళు వాళ్ళ న్యాచురల్ ప్రాసెస్ నుంచి న్యాచురల్ ప్రాసెస్కి స్టార్ట్ అయినప్పుడు కొంచెం టైం పట్టింది అనమాట. సో ద ఫ్యామిలీ స్విచ్ టు కంపోస్ట్, న్యాచురల్ పెస్ట్ రెపెలెంట్స్, ఇంకా నీమ్, గార్లిక్, ఇవన్నీ యూస్ చేయడం స్టార్ట్ చేశారు అక్రాస్ ద ఇయర్. న్యాచురల్ రెపెలెంట్స్ని వాడారు. ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళ పొలం ఏదైతే ఉందో అది మళ్ళీ ఊపిరి పోసుకుంది అనుకోండి. సో దాని తర్వాత వాళ్ళు ఇలైచి, అంటే యాలకులు, అల్లము, ట్రెడిషనల్ వెజిటేబుల్స్, ఇవన్నీ ప్రీమియం ప్రైజెస్లో వాళ్ళు స్టార్ట్ చేశారు. సో 2016 కల్లా అవి 100% ఆర్గానిక్ స్టేట్గా వాళ్ళు దాన్ని అనౌన్స్ చేశారు. సో వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి, ద ఎఫెక్ట్స్ వాజ్ ట్రాన్స్ఫర్మేషనల్. లోకల్ బయోడైవర్సిటీ, అంటే లోకల్ ఈ బయోడైవర్సిటీ అనేది మంచిగా బెనిఫిట్ అయింది. అక్కడ ఉన్న చిన్న చిన్న జీవ జంతువులు అన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. టూరిజం అనేది ఇంక్రీజ్ అయింది. ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎక్కువైపోయింది. ఫార్మర్స్ ఇన్కమ్ అనేది మామూలు దానికన్నా కూడా 20% ఎక్కువ పెరిగింది. ఇంకా సిక్కిం అనేది ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్టయితే ఒక గ్లోబల్ మోడల్, డెమాన్స్ట్రేటింగ్ దట్ అన్ ఎంటైర్ రీజియన్ క్యాన్ సక్సెస్ఫుల్లీ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ గ్రోత్ ప్రాక్టీసెస్. సో అక్కడ ఎకలాజికల్ గాను ఎకనామిక్ గాను అక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఇంకా రెస్పాన్సిబుల్ అండ్ జ్యుడిషియస్ యూస్ ఆఫ్ రిసోర్సెస్. సో మనం దాని యొక్క ఇండియన్ సిటిజన్స్గా దాన్ని ప్రాపర్గా ఎలా వాడుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్, అంటే నాన్ రెన్యూవబుల్ కానివి మనం ఏం చేయాలంటే వేరే ఆల్టర్నేటివ్స్ అనేవి వెతుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఇది రాజస్థాన్లో ఒక ప్లేస్. ఆల్మోస్ట్ రాజస్థాన్ మొత్తానికి 15% ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనకి ఈ సోలార్ ప్యానల్స్ నుంచి వస్తున్నాయి అన్నమాట. అంటే కోల్తో పని లేకుండా ఇలాగా. మళ్ళీ నెక్స్ట్ ఈ సోలార్ ఫామ్ అనేది మనకి రాయచూర్, కర్ణాటకలో ఆల్మోస్ట్ కరెంట్ అనేది ఈ సోలార్ ప్యానల్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, ఇండియాస్ లీడర్షిప్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇంకా లాంచ్ చేశారు ఒక ఇంటర్నేషనల్ అలియన్స్ ఫర్ సోలార్ ఎనర్జీ. వీళ్ళు 2015లో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారనమాట. అంటే సన్ నుంచి వచ్చే
సూర్యరశ్మితో మనం దాన్ని సోలార్ పవర్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడానికి. సో ఇది మెయిన్‌గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే, ఎక్కువగా సన్‌లైట్ త్రూ ఔట్ ది ఇయర్ ఇండియాకి రావడం వల్ల, దీనివల్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ సోలార్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. సో దీనివల్ల నేషన్ డెవలప్‌మెంట్, ఇంకా టెక్నికల్ ఎక్స్‌పర్టీస్, అంటే మనకి అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఇది మనకి యూజ్ అవుతుందనమాట. బద్లా సోలార్ పార్క్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ఇండియా సోలార్ అంబిషన్స్. ఈ బద్లా సోలార్ పార్క్ అనేది ఒక సచ్ ఎగ్జాంపుల్ అనమాట. డెమాన్స్ట్రేటింగ్ హౌ ఎ కంట్రీ ట్రాన్సిషన్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ టు రెన్యూవబుల్ ఆల్టర్నేటివ్స్. అంటే ఒక కంట్రీ ఎలాగ ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి రెన్యూవబుల్ దానికి ఎలా షిఫ్ట్ అయింది దాన్ని బట్టి వీళ్ళు మనకి ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు. సో ఫర్ ఇండియా దిస్ అలయన్స్ రిప్రజెంట్స్ బోత్ ఎన్విరాన్మెంటల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎకనామిక్ ఆపర్చునిటీ. సో ఇది మన ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీతో పాటు, అంటే ప్రకృతి రెస్పాన్సిబిలిటీతో పాటు మనకి ఒక ఇన్కమ్ జనరేటింగ్ కూడా. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్లయితే మనం కొంచెం మైండ్ఫుల్గా ఉండాలి. ఇంకా ఈ మనకి దొరుకుతున్న యాక్సెస్ని, రిసోర్సెస్ని ప్రాపర్గా వాడుకోవాలి. బేసిక్ వన్స్ లైక్ వాటర్, క్లీన్ ఎయిర్, ఇవన్నీ అన్ఫేర్ టు సమ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ. So in cities, many areas do not receive adequate water and regular supply of drinking water. Especially cities-లో మనకి ఈ డ్రింకింగ్ వాటర్ అనేది ఇప్పటికీ ఇష్యూ ఉంది. ఎయిర్ పొల్యూషన్, ఇండస్ట్రీస్ వల్ల అవుతున్న ఎయిర్ పొల్యూషన్ కానీ, ఎక్కువగా ఇండస్ట్రీస్ వాడుతున్న ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ, అనేబుల్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ ద హజార్డ్స్. సో సిటీస్లో ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. We must remember that our relationship with nature and act as stewards of natural resources towards restoration. సో మనం ప్రకృతి పట్ల బాధ్యతగా వహించుకోవాలి. మన భగవద్గీతలో ఒక లైన్ ఉందన్నమాట. ఏంటంటే లోక సంగ్రహ. సో దీని మీనింగ్ ఏంటంటే ద ఐడియా దట్ ఎవ్రీ వన్ మస్ట్ ట్రాన్స్ఫర్డ్ పర్సనల్ డిజైర్స్ అండ్ యాక్ట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్. మనం సెల్ఫిష్గా ఉండకుండా అందరి మంచి కోసం మనం బతకాలి. అండ్ హ్యాస్ ద టైమ్ కమ్ ఫర్ అస్ టు కన్సిడర్ దిస్ సీరియస్లీ. అండ్ ఈ పర్టికులర్ విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఓకేనా? So with this, I finish off this lesson, and thank you one and all for staying till the end of the lesson. So మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.